బాబు వస్తేనే జాబులు వస్తాయంటున్నారు చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్. యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలంటే చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాల్సిందేనంటున్నారు. చిత్తూరు ఎమ్మెల్యేగా గెలుపొందగానే యువత పక్క రాష్ట్రాలకు పోకుండా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటానంటున్నారు. ఇండస్ట్రీస్ మౌలిక వసతులతో చిత్తూరు నగరాన్ని రూపురేఖలు మారుస్తామంటున్న చిత్తూరు టీడీపీ అభ్యర్థితో జగన్మోహన్తో మా ప్రతినిధి సంజన ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు 6 టీవీ. నేను సంజన. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఎవరు అంటే బేసిక్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఫస్ట్ లిస్ట్లోనే ఆయన పేరు ఉంది. బేసిక్గా జీరో ఎక్స్పెక్టేషన్స్తో ఫస్ట్ లిస్ట్లోనే ఆయన పేరు ఉండడం వల్ల అందరూ షాక్కి గురయ్యారు. ఇంతకీ ఎవరు అభ్యర్థి? ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గురజాల జగన్మోహన్ గారు. సో వారితో మాట్లాడి అసలు వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ముందుగా ఎలా ఉన్నారు? వెరీ గుడ్. సో అందరినీ షాక్కి గురి చేశారు. సో చాలా మంది పేర్లు ప్రకటిస్తారు అనుకున్నారు, బట్ చిత్తూరు కాన్స్టిట్యున్సీలో మీ పేరు ఫస్ట్ లిస్ట్లో రావడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఉమ్మడి అభ్యర్థిగా ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని నన్ను ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓకే. సో ప్రజల్లోకి వెళ్తున్నారు. సో వారి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అసలు? అంటే లైక్ మీకు సపోర్ట్ ఉందా, బాగుందా? అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజలు అసలు? ఖచ్చితంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు చాలా సంతోషంగా ఉండారు. ఇది ఫస్ట్ టైం ఇక్కడ అంటే ఎర్లీగా అనౌన్స్ చేయడం అనేది ఒక 4-5 ఎలక్షన్ల తర్వాత ఇది 2 months ఉండగానే అనౌన్స్ చేశారని, అలాగే మాకు కూడా ఎమ్మెల్సీ దొరబాబు అన్న గారి ఆధ్వర్యంలో మేము 6 వ్యక్తులము కలిసే పనిచేసాం. ఎవరికి వచ్చినా కూడా అందరూ ఉమ్మడిగా ఎలక్షన్ని ఫేస్ చేయాలని. అదేవిధంగా మిగతా అభ్యర్థులు కూడా ఎవరు 1-6 రోజు అందరూ డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు, బట్ అందరితో కలిపి మేము ఎలక్షన్ ప్రణాళిక ఏదైతే అనుకున్నామో అదే విధంగా ప్రతిరోజు జాయినింగ్స్ కావచ్చు. నేను ఫస్ట్ టైం క్యాండిడేట్గా అనౌన్స్ అయినాను కాబట్టి కొద్దిగా జన తాకడి వల్ల మేము 8వ తారీఖు నుండి రీషెడ్యూల్ చేసి ఎలక్షన్ చేస్తున్నాం. ఓకే. బేసిక్గా రాయలసీమ అంటే టీడీపీ కంచుకోట. ఈ నేపథ్యంలో ఇక్కడ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అసలు ఎన్నుకునేటప్పుడు కూడా చాలా అధినేత డెసిషనే అవ్వచ్చు. లోకేష్ ఉన్నారు, పవన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో అందరినీ కాదని మీకే సీట్ ఇవ్వడంపై ఏమనుకోవాలి సార్? అట్లేం లేదు. నేను పార్టీలో లాస్ట్ 10-12 years నుండి వర్క్ హార్డ్ చేస్తున్నా. ఈసారి ఏదైతే అమరావతిలో మేమే అసెంబ్లీ అంటే తెలుగుదేశం పార్టీ అధినేత కట్టిన అసెంబ్లీ సాక్షిగా ఆయన అవమానించారో, ఆయన కన్నీళ్లు పెట్టుకొని తిరిగి నేను అసెంబ్లీకి ముఖ్యమంత్రిగానే వస్తానంటూ వచ్చేశారు. కాబట్టి ఆయన అడుగు జాడల్లో ఆయనే మాకు ఆశ జీవి కాబట్టి ఆయనతో పాటు అదే అసెంబ్లీకి అడుగు పెట్టాలని నేను కూడా సంకల్పించుకొని వచ్చి పని చేశాను. తిరిగి ఆ పనిని గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం 2024లో ఫామ్ చేయడం ఎంత గ్యారెంటీనో చిత్తూరులో తెలుగుదేశం గెలియడం కూడా అంతే సత్యం. ఓకే. వై నాట్ 175తో వైసీపీ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది అని అనుకోవచ్చు అంటారా? డెఫినెట్గా మాదేమి వైఎస్ఆర్ పార్టీ మాదిరి 10 ఏండ్ల పార్టీ కాదు. మా పార్టీ 1983 నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఈ పార్టీ పెట్టారు. ఈ పార్టీకి ఒక 42 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. ఎందరో బీసీలని, ఎందరో ఎస్సీలని ఈ పార్టీ గుర్తించి ఈరోజు ఒక గుర్తింపు పొందిన నాయకులు తయారీ అయినారంటే అది తెలుగుదేశం పార్టీలోనే. మీరు చూస్తే టీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు కూడా తెలుగుదేశం పార్టీ నుండి ఒక పార్టీ పెట్టి ఒక ప్రాంతంకి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. అలాగే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా ఇదే పార్టీలో నుండే మీరు చూసుంటారు. ఆయన ఏం చెప్పాడో, రాజకీయ విలువలు అంటే తెలుగుదేశంలోనే అది చంద్రబాబు నాయుడు దగ్గరే నేర్చుకున్నానని. ఆయన కూడా ఈ పార్టీ నుండి ఇంకొక పార్టీకి వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడంటే మా పార్టీ క్రమశిక్షణ, మా అధినేత నాయకత్వమే ఈరోజు ఎందరికో మార్గదర్శకం. సో లిస్ట్ వన్స్ అనౌన్స్ అయిన తర్వాత మీరు టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు. అందరూ కూడా మీ గురించే మాట్లాడుకుంటున్నారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు రెస్పాన్స్ ఏ విధంగా ఉంది ప్రజల నుంచి? అంటే ఇదే చిత్తూరు నియోజకవర్గంలో రామ్నగర్ కాలనీలో కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదివాను. నా బాల్య ఇదంతా ఇక్కడే ఈ చిత్తూరు నియోజకవర్గంలోనే జరిగింది. నేను కొన్ని కారణాల వల్ల వ్యాపార రీతి పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో బిల్డర్గా, స్కూల్స్ పెట్టి ఇన్స్టిట్యూషన్స్ అధినేతగా,
రియల్ ఎస్టేట్ మరియు సినిమాలు కూడా తీశాను నేను. సో నా తండ్రి కోరిక, నేను పుట్టిన నా గడ్డకి నా బిడ్డను తెచ్చి ఎమ్మెల్యే చేయాలని ఆయనకు ఒక ఆశ ఉండేది. సో ఆయన ఆశయం కోసం కూడా వచ్చి నేను చేసిన కొన్ని మంచి కార్యక్రమాలు ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించారు. కాబట్టి ఒక అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇద్దాము యువకుడు అని చెప్పి అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా నేను ఆ అవకాశాన్ని మంచి స్థాయిలో వినియోగించుకొని మంచి మెజారిటీతో ఆయనతో పాటు అసెంబ్లీలో అడుగు పెడతాను. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టీడీపీకి జనసేన అలయన్స్ కూడా ఉంది. అది ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే మంచిది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మంచి మనసుతో ఈ రాష్ట్రం బాగుపడాలని, ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, నేను ముఖ్యమంత్రి కావాలి, నా పార్టీ నా క్యాడరు, నాకు కూడా నియోజకవర్గ అభ్యర్థులతో ఎంతో ఒత్తిడి ఉంది. ఆయనను ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి మంచి మనిషి, ఒక అనుభవం ఉన్న వ్యక్తి కావాలి. ఇవాళ మీరు ఇవాళ చూసే పేపర్లో సెక్రటరేట్ను కూడా తాకట్టు పెట్టడానికి ఒక ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడంటే ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది ఈ 5 ఏళ్ళు. ఇటువంటి వ్యక్తికి మళ్ళీ వైనాట్ 75 175 అంటే ఇంకా వైనాట్ సేల్ ఆంధ్రప్రదేశ్ అయిపోతుంది. ఇప్పటికే అన్నీ అమ్మేశారు, ఏమి లేదు. ప్రజల ఆస్తుల పైన పడతారు ఈసారి కానీ వాళ్ళకి ఓటేసి గెలిపిస్తే. సో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఈ ప్రపంచంలోనే ఏ వ్యక్తిని నమ్మి భూములు ఇచ్చుండరు నాకు తెలుసు. మనం డబ్బులు ఇస్తే కూడా భూములు ఇచ్చినా కేసులు వేసేటువంటి జనాలను చూసినాము. ఎందుకంటే మేము కూడా కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్లో ఉన్నాము. కేవలం చంద్రబాబు నాయుడు అనే ఒక పేరు 33,000 ఎకరాలు నమ్మి రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు అంటే కుల మతాలకు అతీతంగా అది ఎంతో గొప్ప విషయము. అంటే ఒక మంచి రాజధాని ఎక్కడ అయిపోతుందని 3 రాజధానులు అన్నారు. కనీసం 3 రాజధానులు కాదు, కట్టిన వాటిని కూల్చకుండా ఉండుంటే బాగుండేది. ప్రజావేదికని మీరు చూశారు, కట్టి ప్రజల సమస్యల గురించి తెలుసుకునే నాయకుడు అది కట్టితే దాన్ని కూడా కూల్చివేయడం చూసాం. సో మేము కట్టే నాయకుడి కింద పనిచేస్తున్నాం, వాళ్ళంతా కూల్చే నాయకుల కింద పనిచేస్తున్నారు. ఓకే. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే అధికార పార్టీ విపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరు సిద్ధం అంటే మరొకరు సంసిద్ధం అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉండబోతుంది అసలు? అంటే వాళ్ళ సిద్ధం అనేది ధ్వంసం చేయడానికి, మేము సంసిద్ధం అంటే ధ్వంసమైన వాటిని తిరిగి రీబిల్డ్ చేయడానికి. సో నేను కూడా బేసిక్గా అంటే పక్క రాష్ట్రంలో చాలా చూశాను, ముఖ్యమంత్రుల్ని, పార్టీల్ని, అనేక రాజకీయ పార్టీల్ని. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత అరాచక పరిపాలన ఈ ఇండియాలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. ఓకే. సో ఇప్పుడు ఎలక్షన్ డే అనౌన్స్ చేశారు మీ పేరు. ఈ నేపథ్యంలో త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే మా అధ్యక్షుడు ఇచ్చిన మేనిఫెస్టోనే మా ప్లాన్ ఆఫ్ యాక్షన్. అంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అలాగే గ్యాస్ 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం కావచ్చు, విద్యకి 18,000, అలాగే రైతులకి 20,000, ఏటా 20,000 రూపాయలు రైతులకి కూడా భరోసా ఇచ్చారు. త్రాగునీరుతో పాటు ఇంకా అనేక 20 లక్షల మంది యువతకి అంటే 3,000 రూపాయలు ప్రతి నెల ఇది ఇచ్చేది కూడా మా ప్రభుత్వంలో చేపడుతున్నాం. సో ఈ సూపర్ 6 అనే కార్యక్రమే మా విజయానికి దోహదపడుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అధినేత కొన్ని పథకాలు పెట్టారు. మీ కాన్స్టిట్యున్సీలో మీరేం చేయాలనుకుంటున్నారు డెవలప్మెంట్స్ అని? సో నేను ఈ చిత్తూరు నియోజకవర్గంలో 2002, 2003లో నేను బెంగళూరు వెళ్ళాను. ఆ రోజు ఏం చూశానో ఈరోజు వచ్చి చూస్తే 4 బంగారంగుళ్ళు పెరిగాయి, 4 హోటళ్ళు కట్టారు తప్పితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రోడ్డు కావచ్చు, త్రాగునీటి సమస్య కావచ్చు, 4 నేషనల్ హైవేస్కి లింక్ ఉన్న చిత్తూరులో నో జీరో ఇండస్ట్రీస్ ఉన్న అమరాన్ బ్యాటరీస్ను కూడా తరిమే కార్యక్రమం జరిగింది. వాళ్ళ పక్క రాష్ట్రంలో పోయి పెట్టుకున్నారు. సో ఎంప్లాయ్మెంట్ లేని యువత అటు చెన్నైకి ఇటు బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. సో నేను గమనించిన ఇవన్నిటిపైన నాకున్న నాలెడ్జ్లో కూడా మా అధినేత శ్రీ సిటీకి ఎన్నో కంపెనీలు తెచ్చాడు. ఇక్కడ అనంతపూర్ దగ్గర కియా కంపెనీ తెచ్చారు. చాలామందితో పోరాడి గుజరాత్కి వెళ్ళిపోవాల్సిన దాన్ని అనంతపూర్కి తీసుకొని వచ్చాడు. సో అనంతపూర్లో నేను మ్యారేజ్ అయినప్పుడు 3 నుండి 4, 5 లక్షలు చెప్పేవాళ్ళు ఎకరా. ఏదో అల్లుడు వచ్చాడు, ఆయన రియలేటర్ కదా అని ల్యాండ్లు చూపించి 5 లక్షలు చెప్పారు. అదే ఇవాళ నేను మా అత్తారింటికి వెళ్తే 5 కోట్లు చెప్తున్నారు ఎకరా. అంటే ఇంతగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే భూములకు ధర వస్తుంది అనే దీనికి హైదరాబాద్ చూసాం. ఈ మధ్య కాలంలో ఎకరా 100 కోట్లు అన్నారు. సో ఇది కేవలం ఒక చంద్రబాబు నాయుడు ఆ రోజు హైటెక్ సిటీ కట్టి సాఫ్ట్వేర్ రంగాన్ని ఇంప్రూవ్ చేయబట్టి ఈరోజు అక్కడ అంత భూమికి కూడా ధరలు రావడానికి ఎంత డెవలప్ అయ్యిందనేది మనందరికీ తెలుసు. అలా ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అయి ఉంటే ఈరోజు మనకి కూడా
పక్క రాష్ట్రాల్లో పోయి ఉండడం కానీ, మన రాష్ట్రంలో ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయిందో కంప్లీట్ విజయవాడ, గుంటూరు, వైజాగ్ నుండి అందరూ తెలంగాణకి వెళ్ళి హైదరాబాద్ చేరారు కాబట్టి తెలంగాణలో రియల్ ఎస్టేట్ కూడా చాలా ఇంప్రూవ్ అయిందని మాకున్న స్నేహితులు, సన్నిహితులు చెప్తూ ఉంటారు. ఓకే, ప్రజెంట్ మనం పోటీ అయితే టీడీపీ వైసీపీ మధ్య ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అధికార పార్టీ చూశారు, విపక్ష పార్టీని కూడా చూశారు. మళ్ళీ ఎవరికి పట్టం కడతారని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా అనుభవం ఒక్క అవకాశం ఇమ్మన్నారు కాబట్టి ఒక అవకాశం ఇచ్చేశారు. ఇంకా నాకు తెలిసి ఆ పార్టీ కూడా ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇచ్చిన అవకాశాన్ని ఏం చేశారంటే ప్రజల్ని సోంబేరులను చేశారు. అంటే మేమేవో ఇచ్చాం సంక్షేమ పథకాలు అని. మనిషికి కావాల్సింది ఉత్త సంక్షేమమే కాదు కదా, కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉన్న యువతకి అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు పోయారు. సో వారికి అవకాశాలు ఉంటే మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు దొరికేది, పని చేసుకునే వాళ్ళు. సో మన రాష్ట్రానికి కూడా గౌరవం దక్కేది కదా. సో రీసెంట్ టైమ్స్లో జగన్ ఏ సభ పెట్టినా కూడా కొన్ని పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. నేను పెట్టిన పథకాలన్నీ కూడా ఇఫ్ టీడీపీ పవర్లోకి వస్తే అవన్నీ ఆగిపోతాయి, మీకు ఎందుకు యూజ్ అవ్వదని చెప్పేసి. సో ఈ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ వల్ల ప్రజలు అట్రాక్ట్ అయ్యి వైసీపీ వైపు వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకుంటున్నారు? అంటే నాకు తెలిసి వాళ్ళదేమి మంచి పథకాలని మీరు అంటున్నారు, కానీ నా ఉద్దేశంలో అవేవి మంచి పథకాలు కాదు. అన్నా క్యాంటీన్ అని చెప్పి రిక్షా తొక్కేవాడికి, పేదవాళ్ళకి, భిక్షగాళ్ళకి అంతా మధ్యాహ్నం పూట 5 రూపాయలకి మంచి భోజనం ఇచ్చిన అన్నా క్యాంటీన్ని మూసేశారు. అదే పక్క రాష్ట్రంలో తమిళనాడులో మీరు అమ్మ క్యాంటీన్ అని చూశారు. స్టాలిన్ వచ్చాడు, కనీసం దాన్ని పేరు కూడా మార్చకుండా మంచి పథకాలు ఎవరు పెట్టినా మంచి జరగాలి, మనం మంచి చేయడానికి వచ్చాము అని చెప్పి ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సేమ్ పాలసీలను ఎప్పుడైతే తీసుకెళ్లాడో, ఇదే మాటపై జనసేన అని ఒక మాట కూడా ఇచ్చారు. పథకాలు మంచివైతే అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి, ఎందుకు ఆగిపోతాయని కూడా ఒక కామెంట్ చేశారు. డెఫినెట్గా ఇప్పుడు మేము పసుపు కుంకుమని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. మహిళలకి మంచే కదా, దాన్ని ఆపేశారు, దాన్ని వేరే పేరు పెట్టి ఇచ్చారు. అలాగే మా పథకాలన్నిటిని కూడా పేర్లు మార్చారు తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు స్కూల్స్ పైన ఏదో చెప్పారు, మేము అది చేసాం ఇది చేసాం. నేను చదువుకున్న మా ఏరియాలో సరే ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళి చూస్తే ఆ స్కూల్ ఆ రోజు ఎలా ఉందో ఈ రోజుకి అలాగే ఉంది. కాబట్టి వాళ్ళ పథకాలని మంచి అనేది ప్రజలు ఎక్కడ నాకు తెలిసి నేను ప్రచారంలో పోతే చెప్పింది అయితే లేదు. ఓకే, మీ అపోజిట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన మీకు టఫ్ కాంపిటీషన్ ఇస్తారని మీరు అనుకుంటున్నారా? నా ఉద్దేశంలో రాజకీయాల్లో ఎప్పుడు ఎదుటి వ్యక్తి లేదా నేను అనేది ఉండదు. రెండే పార్టీలు. ఆ పార్టీలు ఏవైతే ఇప్పుడు మేము ఉమ్మడి జనసేన తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను చూడరు, పార్టీలను చూస్తారు. అటువైపు కూడా ఒక వ్యక్తిని చూడరు, పార్టీని చూస్తారు. సో బేసిక్ ఆఫ్ పార్టీ అధినేతలు పెట్టిన మేనిఫెస్టో పైన ఎవరికి ఉంటే వాళ్ళకి ఆ వాల్యూస్ ఉంటాయి. వ్యక్తిత్వం పైన అంటారా, నేను చెప్పే కొన్ని మంచి స్కీమ్స్ కావచ్చు, నేను చేసే మంచి తెలుసుకుంటే ప్రజలు నాకు ఓటేస్తారనేది నా భావన. ఓకే, చివరిగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకే కావచ్చు, పార్టీ కార్యకర్తలకి, ప్రజలకి మీ మాటల్లో ఏం చెప్తారు? చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి అంటే నేను యాజ్ ఏ డెవలపర్గా డెవలప్ చేయడానికి వస్తున్నాను అనేది చెప్పాను. ప్రజలకు కూడా ఆల్రెడీ తెలిసింది ఎవరు డెవలపరు, ఎవరు నాన్ డెవలపరు అని. ఇప్పుడు నేను బిల్డింగ్లు కట్టాను కాబట్టి కట్టేవాడిని అనే ప్రచారం జరుగుతుంది. ఇంకొకరు ఏం చేస్తారు అనేది ప్రజలకు బాగా తెలుసు కాబట్టి నేనేం కొత్తగా ఇంకొక వ్యక్తి గురించి ఇది అది అని చెప్పాల్సిన అవసరం లేదు. మా మేనిఫెస్టో, మా అధినేత బొమ్మ ఉంటే ప్రజలు మాకు ఓటేస్తారు. ఎందుకంటే మేము కట్టిన వాటికి ప్రూఫ్స్ ఉన్నాయి. హైటెక్ సిటీ కట్టింది ఎవరంటే చంద్రబాబు నాయుడు అంటారు. అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు అంటారు. సో శ్రీ సిటీ తెచ్చింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అంటారు. కియా తెచ్చింది ఎవరు అంటే చంద్రబాబు. మేము తెచ్చినాం, కట్టినాం, చేసినాం, ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం, మాకన్నిటికీ దెర్ ఈజ్ ఎ ప్రూఫ్. మేము ఏం చేసామని వాళ్ళని చెప్పుకొని ప్రజల్లోకి పొమ్మనండి. ప్రజలు ఏం చెప్తారో 2024లో తెలుస్తుంది. ప్రజెంట్ అంతా కూడా సిబిఎన్ అంటే డెవలప్మెంట్ ఐటీ కారిడార్. ఈ నేపథ్యంలో చిత్తూరుకి మీరేం తీసుకొస్తారు? ఇక్కడ చిత్తూరుకి ఆల్రెడీ అమర్ రాజా బ్యాటరీస్ గల్లా జయదేవ్ గారు అమరాన్ ఇండస్ట్రీస్ నిర్మించారు. అలాగే రానున్న రోజుల్లో చిత్తూరుకి 4 కనెక్టివిటీ చెన్నై ఎక్స్ప్రెస్ హైవే వచ్చింది కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా నేను కూడా మా అధినేత గారితో మాట్లాడి నాకున్న సత్సంబంధాలతో బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, విదేశాల్లో నాకున్న స్నేహితులు కావచ్చు, మహిళల కోసం వేర్ హౌసింగ్ కావచ్చు, ప్యాకింగ్ ఇండస్ట్రీ కావచ్చు, అనేక ఇండస్ట్రీస్ తీసుకొని వస్తానని కూడా మహిళలకి నేను ప్రమాణం చేస్తున్నా. అలాగే జ్యూస్ అంటే ఇక్కడ చిత్తూరులో మ్యాంగో బాగా పండుతుంది. సో పల్ప్ ఇండస్ట్రీస్ కావాలని కోరారు ప్రజలు కొన్ని జాగాలు, అది కూడా ఒక ఎంప్లాయ్మెంటే.
గ్రైనైట్ పైన చాలా సమస్యలు చెప్పారు. ఇక్కడ చిత్తూరులో గ్రైనైట్ క్వారీలు బాగున్నాయి. సో వాటన్నిటిపైన మా అధినేతతో మాట్లాడినప్పుడు సమిష్టి ఆలోచనలతో చిత్తూరు ప్రజలకి ఉద్యోగం అంటే ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో భాగంగా ఏం చేయాలన్నా కూడా మంచి చేయడానికి మేము ముందంజలో ఉంటాము. ఓకే, సో చిత్తూరు అనగానే ఇక్కడ మేజర్ ఇష్యూస్ ఏమున్నాయి, వాటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మీరు? అంటే యువత, నేను ఈ మధ్య ఎక్కువ యువతతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉంటే బాగుంటుంది అని చెప్పారు. సో ఖచ్చితంగా మా నారా లోకేష్ గారు ఈ నెల 14న చిత్తూరు ప్రోగ్రాం ఉంది. సో ఇక్కడ నేను వారి ద్వారా ప్రామిస్ చేయించి యూనివర్సిటీ తేవాలనేది ఒక కాంక్ష నాకు. అలాగే నీటి సమస్య ఈ సమ్మర్లో ఎక్కువ ఉంటుంది. సో నీటి సమస్యని తీర్చమని ఒక కోరికని ఆయన కోరబోతాము. అలాగే నేను చూసిన ప్రకారం ఇక్కడ ఏది అయినా అనారోగ్య పాలైతే పక్కనే ఉన్న వేలూరు సిఎంసికి వెళ్ళాలి, లేదా తిరుపతి సిమ్స్ వెళ్ళాలి అంటారు. సో నేను మా అధినేత గారిని, మా నారా లోకేష్ గారిని 2 సభలు ఉన్నాయి కాబట్టి మా చిత్తూరు ప్రజలకి ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మంచి హాస్పిటల్స్ రావడానికి మంచిగా కృషి చేసి వారి దగ్గర నుండి వీళ్ళకి ప్రామిస్ చేయిస్తాం మా నియోజకవర్గ ప్రజలకి. ఓకే, ఫైనల్ డెసిషన్ అనేది ప్రజలకే వదిలేశారంటారు. సో విషింగ్ యూ ఆల్ ద గుడ్ లక్ సార్. మీరు గెలవాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.